హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శివ సాయి రమాదేవి. నేను మీ రమాదేవి. ఈరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొచ్చేసానండి. ముందుగా అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అందరూ కూడా ఆ దేవుడి దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్తున్నానండి. ముందుగా నా ఛానల్లోకి ఎవరైనా వచ్చుంటే కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవుద్దండి. తప్పకుండా చేసుకుంటారని అనుకుంటున్నాను. అయితే ఈ అక్షయ తృతీయ రోజు పూజ నేను ప్రతి సంవత్సరం ఎలా చేసుకుంటాను అనేది మీకు చూపిపోతున్నాను. ఒక్కొక్కరు ఒకలా చేసుకుంటారు. ఈరోజు అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. తర్వాత ఫస్ట్ వీడియోలోకి వెళ్తే, వీడియోలో మనం అన్నీ ఉదయం నుంచి పూజలు పనులన్నీ చేసేసుకొని చక్కగా స్నానాలు చేసి ఇక్కడ పూజ చేసే దగ్గర పీట పరుచుకొని ఆ పీట మీద ఒక క్లాత్ వేసుకొని కొత్త క్లాత్ బియ్యం ఒక గుప్పిడి బియ్యం పోసుకొని పసుపు కుంకుమ వేసి అమ్మవారి ఫోటో పెట్టుకోవాలండి. ఈ అమ్మవారి ఫోటోకి మన దగ్గర ఉన్న పువ్వులు నగలు అన్నీ కూడా అమర్చుకోవాలి అందంగా. లక్ష్మీదేవి అమ్మవారి అంటేనే అందంగా పెట్టుకోవడం, అమ్మవారికి అంతా అలంకారం చేయటం. తర్వాత అక్షయ పాత్ర మనం రెడీ చేసుకోవాలండి. అక్షయ పాత్ర రెడీ చేసి పూజ ఎలా చేసుకోవాలనేది నేను మొత్తంగా వివరంగా చెప్పాను, వీడియో అప్లోడ్ చేశానండి. తప్పకుండా ఆ వీడియో చూడండి. ఈ వీడియో చూస్తే అప్పుడు మీకు అర్థం అవుద్ది. ఇక్కడ నేను అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టి అక్షయ పాత్రను కూడా పెట్టుకున్నాను. అక్షయ పాత్ర మీద ఒక ప్లేట్ పెట్టుకొని పిడికిడి బియ్యం పోసుకొని పసుపు కుంకుమ వేసుకొని ఆ బియ్యంలో లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉంటే పెట్టుకున్నానండి. తర్వాత అమ్మవారిని మల్లెపూలతో అందంగా అలంకారం చేశాను. ఇక్కడ అక్షయ పాత్రకు కూడా చుట్టూ పువ్వులతో అందంగా అలంకారం చేశాను. తర్వాత కుబేర కుండలు పెట్టుకుంటున్నానండి. ఈ కుబేర కుండలు పెట్టుకుంటే చాలా మంచిది. కుబేరుడు కూడా ఈరోజు కుబేరుడిగా ఆయనకి పేరు వచ్చిన రోజు అక్షయ తృతీయ రోజు అంటారు. ఇంకా లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి కళ్యాణం అయింది కూడా ఈరోజే అంటారండి. చాలా మంచి రోజు కాబట్టి మనం అందరినీ పెట్టి పూజించుకోవాలి. ఇక్కడ నేను కామాక్షమ్మ దీపాన్ని కూడా పెట్టుకున్నాను. ఒక ప్లేట్లో బియ్యం పోసుకొని ఆ బియ్యంలో పసుపు కుంకుమ వేసుకొని అమ్మవారిని ఆ బియ్యంలో పెట్టుకున్నాను. ఇక్కడ వినాయకుడిని పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ నేను ఐశ్వర్య దీపం, అదే ఉప్పు దీపం కూడా పెట్టుకుంటున్నానండి. ఒక 2 ప్రమిదలు తీసుకొని ఉప్పు పోసుకొని ఆ ఉప్పు మీద కొంచెం పసుపు కుంకుమ వేసుకొని తమలపాకు పెట్టి ఆ తమలపాకు మీద మరొక ప్రమిద పెట్టి ఆయిల్ వేసుకొని చక్కగా ఇయ్యాలన్నీ దీపాల్లో కూడా ఎరుపు కలర్ ఒత్తులు వేసుకున్నానండి. లక్ష్మీదేవికి ఎరుపు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈరోజు ఈ అక్షయ తృతీయ రోజే మహాభారతంలో విష్ణుమూర్తి ధర్మరాజుకి అక్షయ పాత్ర ఇచ్చిన రోజు కూడా అంటారండి. చాలా ఉన్నాయి ఈ రోజుకి. అన్నపూర్ణాదేవి మనకి అన్నం పెట్టే అన్నపూర్ణాదేవి పుట్టినరోజు కూడా ఈరోజేనని, ఇంకా మనకి ప్రతిదానికి అవసరమైన నీళ్లు గంగమ్మ తల్లి కూడా ఈరోజే భూమి మీదకి వచ్చిందని ఎన్నో మంచి సంఘటనలు ఉన్నాయండి ఈ రోజుకి. అందుకే ఈరోజు అక్షయ తృతీయ అనేది అక్షయము అంటారు. అందరూ దేవతలంతా ఒక కూటమయ్యి మన భూమి మీదకు వచ్చిన రోజే ఈరోజు. అక్షయ తృతీయ రోజు పూజ చేసుకుంటే ఎలాంటి ధనధాన్యాలకి లోటు ఉండదు ఇంట్లో అంటారండి. తర్వాత నేను ఇక్కడ దీపాలన్నిటికి కూడా చక్కగా కుంకుమ గంధం అక్షంతలు సమర్పించుకొని తర్వాత వినాయకుడికి కూడా కుంకుమ గంధం సమర్పించుకుంటున్నానండి. అయితే ముందుగా మనం చేసేది వినాయకుడికే కాబట్టి పూజ ఆయనకి చేసుకున్న తర్వాతే మనం అమ్మవారికి చేసుకోవాలి. ఆ యజ్ఞాలు ఏమీ లేకుండా పూజ సంపూర్ణంగా జరిగేలా చూడు తండ్రి అని ఆ వినాయకుడికి మొక్కోవాలి. ఆయనకి తాంబూలం పెట్టాను, బెల్లం ముక్క పెట్టాను, ఇంకా ధూపం కూడా వేసి ఇంకా హారతి కూడా ఇస్తున్నానండి. అయితే ఈరోజు అక్షయ తృతీయ రోజు అక్షయంగా ఉండాలంటే మనం తప్పకుండా పూజ చేసుకోవాలి. మరింత ఆనందంగా ఉండేదానికి మనకి ఈ పూజ చాలా అవసరం అండి. అయితే ఈ పూజ 2024లో మే నెల 10వ తారీఖు వస్తుంది, శుక్రవారం రోజు. చాలా మంచి రోజు అండి. శుక్రవారం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు, మనకు కూడా ఎంతో ఇష్టమైన రోజు. అమ్మవారిని పూజించడం వల్ల మనకి ఐశ్వర్యాలు చాలా సంపదలు కలుగుతాయని మన నమ్మకం కూడా. అలా చేసుకుంటే మనకి చాలా మంచిదండి. తర్వాత నేను ఇక్కడ అమ్మవారికి వినాయకుడి పూజ అయిపోయినాక అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను. అమ్మవారికి పూజ చేసేటప్పుడు దేనికైనా శ్రీమాత్రే నమః అనుకుంటూ చేసుకోండి, చాలా మంచిది. ఇక్కడ అమ్మవారికి కుంకుమ గంధము ఇంకా అక్షంతలు సమర్పించి తర్వాత తాంబూలం కూడా సమర్పించి ధూపం వేసుకుంటున్నాను అమ్మవారికి కూడా.
చక్కగా మంచి సుగంధభరితమైన వాసన పువ్వులు కానీ సుగంధభరితమైన పూజ చేస్తే అమ్మవారికి ఎంతో ఇష్టం అండి. ఇంకెక్కడైతే నేను కామాక్షమ్మ దీపానికి కూడా అక్షంతలు, కుంకుమ, గంధము సమర్పించుకుంటున్నాను. ఇంత మంచి రోజు మనం పూజ చేసుకోలేకపోతే చాలా ఇదండి. చేసుకోవాలి, తప్పకుండా చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అందరూ చేసుకొని అందరూ బాగుండాలని. అయితే చాలామందికి నాలాంటి వాళ్ళకి మంత్రాలని అవి బుక్కుల్లో కథలని పెద్దగా రావండి, తొందరగా చదవడానికి. రాకపోతే ఫోన్లో ఈ రోజుల్లో యూట్యూబ్లో ఫోన్లో వస్తున్నాయి, పెట్టుకొని అయినా పూజ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకైనా బుక్ ఇచ్చి చదివించుకొని పక్కనే కూర్చోబెట్టుకొని చేస్తే కూడా చాలా మంచిది. మనము పూజ చేస్తున్నాము, అదే భక్తిగా ఏం పెట్టినా పెట్టకపోయినా భక్తిగా పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఇక నేను అన్నీ అమ్మవారికి సమర్పించిన తర్వాత ప్రసాదం సమర్పించుకుంటున్నానండి. ఈరోజు నేను పొంగలి ఇంకా పులిహార చేశాను. అయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైన స్వీట్ పొంగల్ చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని అమ్మవారికి అనుగ్రహిస్తే ఇంకా తప్పకుండా శుక్రవారం వస్తే పొంగల్ చేయాలండి అమ్మవారికి. అలా నివేదన చేస్తే మన జీవితం కూడా తీయగా ఉంటుందని దాని అర్థం. ఇంకెక్కడ నేను కుంకుమ పూజ చేసుకుంటున్నాను అమ్మవారికి. లక్ష్మీదేవికి కుంకుమ పూజ అంటే చాలా ఇష్టం. మనకు కూడా అమ్మవారికి చేయటం ఇష్టం కాబట్టి నేను కుంకుమ పూజ చేసుకుంటున్నాను. పూజ చేసుకునేటప్పుడు శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనుకొని చేసుకోండి. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా అమ్మవారి నామాలు కానీ వచ్చి ఉంటే చదువుకుంటూ చేసుకోవచ్చు. తర్వాత అమ్మవారికి పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసేటప్పుడు కుబేరులను కూడా తలుసుకొని ఆ కుబేరులు కూడా పూజ చేసుకోండి. ఈరోజే కదా ఆయనకి కుబేరుడు అని పేరు వచ్చిన రోజు కదా, ఆయనకు కూడా చేసుకుంటే చాలా మంచిది. ఇంకా పరశురాముడికి పుట్టినరోజు కూడా ఈరోజే అంటారండి. ఇంతమంది దేవతలు కలిసి వచ్చిన రోజు ఇది చాలా అరుదైన రోజు కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజు మనం పూజ చేసుకోవడం వల్ల చాలా మంచిదండి. నేను ఇక్కడ కుంకుమతో పూజ చేసుకుంటున్నాను. ఇంకా కుబేరులకు కూడా పూజ చేసుకుంటున్నానండి. కుబేరుడిని తలుసుకొని కూడా చక్కగా కుంకుమ పూజ చేసుకోండి. కుబేరుడికి పూజ చేయాలంటే కుంకుమ ఉంటుందండి, ఇంకా పచ్చ కలర్ కుంకుమ ఉంటుంది. ఆ కుంకుమతో కూడా నేను పూజ చేసుకుంటున్నాను. కుబేరుడికి ఇష్టమైన కుంకుమ అది. ఆ కుంకుమతో ఆయన తలుసుకుంటా కానీ పూజ చేసుకుంటే ఇంకా చాలా చాలా మంచిది, మన ఇంట్లో చాలా బాగుంటుంది. నేనైతే ఇలా చేసుకుంటున్నానండి. ఇంకా తర్వాత అమ్మవారికి చిట్టి గాజులు, ఇంకా గోమత చక్రాలు, ఇంకా లక్ష్మీ గవ్వలు ఇలాంటి మంగళకరమైన వస్తువులతో కూడా చక్కగా పూజ చేసుకోవచ్చండి. అమ్మవారికి ఏటితో చేసినా సరే అమ్మవారికి ఇష్టమే మనం చేసే పూజా విధానము. అయితే ఇంతమంది అక్షయ పాత్ర పెట్టుకొని చేయడం వల్ల మన ఇంట్లో ఎప్పటికీ ధనానికి, ఇంకా ధాన్యానికి, ఇంకా అష్ట ఐశ్వర్యాలకి అన్నిటికి కూడా ఏ లోటు లేకుండా ఉంటుందని మన నమ్మకంతో చేస్తామండి. నమ్మకంతో చేస్తే తప్పకుండా అది జరగద్దు కూడా. ఇంకా ఇవన్నీ ఉండాలా పూజ చేయాలంటే ఏం లేదండి. ఇవన్నీ లేకపోయినా సరే ఉత్త అక్షయ పాత్రను పెట్టుకొని కూడా చక్కగా పూజ చేసుకోవచ్చు. ఉన్నాయి కాబట్టి పెడుతున్నాము, లేనోటి కోసం ఇది అవ్వకుండా పూజ చేసుకోండి. లేవని చేయకుండా అస్సలు వద్దండి. మనం అమ్మవారి ముందు ఈ అక్షయ పాత్ర పెట్టడం చాలామందికి తెలియదు అన్నారు. తెలియకపోతే నా వీడియో చూడండి, తప్పకుండా మీకు అర్థం అవుద్ది. అది చూసి అలా చేసుకోండి, మనకి కూడా మంచి జరగద్ది. ఇక్కడ నేనైతే చిట్టి గాజులతో పూజ చేసుకున్నాక తర్వాత కొబ్బరికాయ నివేదన చేస్తున్నానండి అమ్మవారికి. ఈరోజు కొబ్బరికాయను కూడా నివేదన చేసి ఇంకా అప్పుడు హారతి ఇచ్చుకుంటున్నాను. ఈరోజు అమ్మవారికి పంచహారతి ఇస్తున్నానండి నేను. ఈరోజు అక్షయ తృతీయ రోజు అమ్మవారి ఎంతో ఇష్టంగా కుబేరులకి అమ్మవారికి కూడా ఇద్దరికి కూడా నేను ఇంకా పంచహారతి ఇచ్చుకుంటున్నాను. హారతి ఇచ్చేటప్పుడు మంగళహారతి పెట్టుకొని ఇవ్వండి, లేకపోతే మీకు వస్తే పాడుకుంటూ ఇవ్వండి. అమ్మవారు చాలా ఇష్టపడతారండి ఇలా చేస్తే. నేనైతే ఫోన్లో పెట్టుకొని ఇస్తున్నాను మంగళహారతి అనేది. హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారికి హారతి చూపించి మనం కూడా తీసుకున్న తర్వాత అక్షంతలేసి దండం పెట్టుకోండి. అయితే ఈ కుబేర కుండలు అనేవి మనం తీసి మళ్ళా వాడుకోవచ్చండి. ఇంకా
ప్రసాదాలు అయితే మనము తీసుకోవచ్చు. తర్వాత అక్షయ పాత్ర అయితే ఎప్పటికీ కడగకూడదండి. కడిగితే మళ్ళీ కుండ పనికిరాదు, కొత్తగా పెట్టుకోవాలి. ఇంకా అక్షయ పాత్రలో ఉండే వస్తువులు కూడా ఊరికొరికే తీయకూడదు. అయితే పూజ గదిలో ఏదైనా ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు, లేదు అంటే బీరువాలో పెట్టుకోండి అండి. ఎక్కువ రోజులు మేము ఉండలేము అంటే వండించుకొని కొన్ని రోజులు తీసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఇంకా అమ్మవారి కాడ పెట్టిన ప్రసాదాలు పువ్వులన్నీ కూడా ఎవరు తొక్కని చోట వేయండి. ప్రసాదాలు అయితే మనం తీసుకోవచ్చండి. ఆ బియ్యం అయితే ఆ అమ్మవారి కింద పోసిన బియ్యం కానీ, కామాక్షమ్మ దగ్గర పోసిన బియ్యం కానీ, ఆ బియ్యంతో మనం ప్రసాదమైన వండుకొని తినొచ్చు, లేకపోతే అన్నంగానే వండుకొని తినొచ్చు. నాకు తెలిసినవి నేను చెప్పాను అనుకుంటున్నానండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను.